హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో డబుల్ ఎలిమినేషన్ జరగబోతుందా? మ్యాక్సిమం ఉండే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో డబుల్ ఎలిమినేషన్ ఒకవేళ జరిగితే ఎవరు వెళ్ళారు ఏంటి అని మనం క్విక్ వీడియోలో మాట్లాడుకుందాం. 2 ఎలిమినేషన్లు ఒకే క్విక్ వీడియోలో పెడతా. సో మ్యాక్సిమం ఎలిమినేషన్ అనేది ఎవరిద్దరు వెళ్ళిపోబోతున్నారు. సో అంతకంటే ముందు ఒక అప్డేట్ ఏంటంటే 3 కోడిగుడ్లు వచ్చాయి, 3 తినేశారు. శ్రీజ, ప్రియా, రీతు. ఏం జరుగుతుంది ఏంటి అనేది సస్పెన్స్ అనమాట. మీరు చూడండి తెలిసిపోద్ది. కోడి ముందా గుడ్డు ముందా? సో అది పక్కన పెడితే ఎలిమినేషన్లో ఎవరెవరు ఉన్నారు, డేంజర్ జోన్లో ఎవరున్నారు? సో చాలా సైట్స్లో చాలామంది చెప్తున్నారు సుమన్ శెట్టి అంత లేదు. మనం యూట్యూబ్లో పోల్స్ అలాగే వేరే చోట ప్లాట్ఫామ్స్ మీద తీసినవి, సో యాప్స్లో తీసినవి అన్నీ కలిపితే ఒక అనలిటికల్ రిపోర్ట్ చేసాం మీకోసం. సో విత్ పర్సంటేజ్లో భరణి గారు టాప్లో ఉన్నారు. సో ఓటింగ్లో భరణి మాస్టర్ తోపు, అంతే తోపు తురుము అన్నట్టుంది. సో చాలామంది యూట్యూబ్ పోల్స్ చూసానని 80% కొట్టాడు యూట్యూబ్ పోల్స్లో. సో మరి మీరు వెబ్సైట్ పోల్స్ అన్అఫిషియల్ పోల్స్ ఎలా నమ్ముతారు? 42 వరకు సుమన్కు ఉంది, లేదా 40 వరకు సుమన్కు ఉంది, ఇట్లా మాట్లాడుతున్నారు. సో బట్ యూట్యూబ్లో మాత్రం భరణి జుమ్ అని ఉంది గ్రాఫ్. తర్వాత మీకు సుమన్ శెట్టిది వెబ్సైట్లో జుమ్ అని ఉంది గ్రాఫ్. కొన్ని వెబ్సైట్లో భరణి టాప్లో ఉన్నాడు. కొన్ని చోట్ల టెలిగ్రామ్ యాప్లు, మిగతా యాప్లు, ఇన్స్టాగ్రామ్ ఇట్లా చూసుకుంటే మనకి సో భరణిది టాప్లో ఉండే. అంటే ఓవరాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద జరిగిన ఓటింగ్ చెప్తున్నా. సో దీని ప్రకారమే మ్యాక్సిమం మా టీవీ ఓటింగ్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే హాట్స్టార్ ఓటింగ్ కూడా వీళ్ళు ఎవరైతే చూస్తున్నారో, ఫాలో అవుతున్నారో, యూట్యూబ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, అందులో డౌట్ లేదు. సో కాబట్టి ఆ లెక్కను చూసుకుంటే మీకు భరణికి నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్లో 34% వరకు వచ్చింది. సో 34% ఓటింగ్ అనేది భరణి గారికి జరిగింది. సో భరణి టాప్లో ఉన్నాడు, సేఫ్ జోన్లో ఉన్నాడు. సో వాళ్ళు క్యాప్టెన్ చేయలేకపోయినా ఆయన అవ్వలేకపోయినా, అలాగే పర్మనెంట్ ఓనర్ అయ్యాడు కాబట్టి ఓటింగ్ ప్రకారం హౌస్లో కూడా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు భరణికే ఉన్నారు. సో మిగతా వీళ్ళు కామనర్స్ పాపం ఓనర్ అయినా కూడా వాళ్ళు ఓన్ చేసుకోలేకపోయారు, తప్పులేదు. సో నెక్స్ట్ సుమన్ శెట్టి ఉన్నాడు. 30% వరకు ఓటింగ్ జరిగింది సుమన్ శెట్టికి. ఏం తక్కువేం కాదు, అసలు గేమ్ ఏం లేదు, ఆ పార్టిసిపేషన్ ఏం లేదు, జస్ట్ అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు. సో ఫస్ట్ వీక్ మనం చక్కగా సేఫ్ జోన్లో ఉన్నాం, సెకండ్ వీక్ సేఫ్ జోనే. సో ఇలాగెళ్తే ఆల్మోస్ట్ 10 వారాలు ఆడేస్తాడు. అరే సుమన్ శెట్టి అసలు ఏం గేమ్ ఆడుతున్నాడు, ఎట్ట సేవ్ అవుతున్నాడు అనుకోవాలి లోపల ఉన్న వాళ్ళు. అంత డేంజరస్గా ఉంటుంది ఒక్కొక్కసారి. పార్టిసిపెంట్స్ని మనం అస్సలు గెస్ చేయలేరు, ఓటింగ్ అనేది అస్సలు గెస్ చేయలేరు. సో భరణి గారికి ఈ రేంజ్లో ఓటింగ్ పడుతుందంటే అసలు జీర్ణించుకోలేరు. అట్లా పడుతుంది నాన్ సెన్స్. అసలు భారత రిషికి పడాలా, లేదా పవన్ డిమోన్కి ఈ వారం గ్రాఫ్ పెరగాలి, ఇట్లా ఉంటాయి వాళ్ళ ఎనాలిటిక్స్. కానీ పవన్ డిమోన్ ఎంత ఇది గ్రాఫ్ తగ్గిపోయిందని తెలియదు, అలాగే పవన్ కళ్యాణ్కి ఎంత గ్రాఫ్ పడిపోయిందని తెలియదు. ఇట్లా అంటే ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్లో, అంటే సింపతి బేస్లో సుమన్ శెట్టికి వచ్చింది అనుకుంటారా? అనుకోవచ్చు, ఎందుకంటే తప్పలేదు. పవన్ ఆ రేంజ్లో మరి ఆయన కాలు పట్టుకుని లాగి ఇసిరేసి పడేసి తర్వాత ఎట్టుందో కూడా చూడాల. ఇక ఆయనకి ఏముంటుంది? పవన్ కెప్టెన్ అయితే ప్రజలకి ఏముంటుంది? ఇంకా పవన్ డిమోన్ కెప్టెన్ అయితే ఏముండదు, లాగి గెలిచేవలే తొక్కలో గెలిపంటారు, సింపుల్ లైక్ దట్. సో సుమన్ శెట్టికి 30% అయింది. నెక్స్ట్ డిమోన్ పవన్ ఉన్నాడు. ఎందుకంటే ఈ వారం కొద్దో గొప్ప కాస్త పవన్ గేమ్ని కొంచెం లైక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా బ్యాచ్. అరే టాస్క్ బాగా ఆడాడు, రంగుపడిద్ది కూడా చాలా కష్టపడి ఆడాడు, కెప్టెన్ అయ్యాడు, ఎక్కడో అక్కడ ఒక సాఫ్ట్ కార్నర్లో గెలిపొద్ది, 12% అయింది. సో చూడండి, లాస్ట్ టైము వీక్లో డేంజర్ జోన్ వరకు వెళ్ళాడు. అప్పుడు అందరూ కూడా మిస్ఫైర్ అయిందా అనే ఇది వచ్చింది. సో సృష్టి వెళ్ళిపోవడం అనేది చాలామందికి ఎక్కల హౌస్లో కూడా అట్లా వెళ్ళిపోయింది. ఫేమస్ కదా అమ్మాయి, ఫేమస్ కొరియోగ్రాఫర్ కదా, అట్లా వెళ్ళిపోయింది అనుకున్నారు.
కానీ కాదు, పవన్ డిమోన్ డేంజర్ జోన్లో ఉన్నారని క్యాల్కులేషన్స్ కూడా వేసారు. సో బట్ ఇప్పుడు సేవ్ అవుతాడు. నాకు తెలిసి సాటర్డే పవన్ డిమోన్ సేవ్ చేస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అమ్మా డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారా అని అయిపోద్ది. ఇక్కడ నలుగురు ఉన్నారండి డేంజర్ జోను. ఆ నలుగురు డేంజరే, డౌటే లేదు, రాసుకొని పక్కా. నలుగురిలో 2 వెళ్ళిపోతారు, నో డౌట్ అబౌట్. హరీష్, ఫ్లోరా సైని ఈక్వల్ పర్సెంట్, ఆల్మోస్ట్ 7%. ఆల్మోస్ట్ కొంచెం ఫ్లోరా సైనికి 6.1 6.2 ఉంటే, సో హరిత హరీష్కి 6.9 అట్లా ఉంది. అంటే 7 వేసుకోండి. ఆయన 7 6 అనుకున్నా కూడా సో ఇద్దరు డేంజర్ జోన్లోనే ఉన్నారు. బట్ ఏంటంటే మిగతా ఇద్దరితో పోలిస్తే కాస్త బెటర్ పొజిషన్. మిగతా ఇద్దరు ఎవరు ఆ పొజిషన్స్లో? ప్రియా 6%, మనీష్ 5%. నా లెక్క ప్రకారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మనీష్ ఎలిమినేట్ అయిపోవాలి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మనీష్తో పాటు ప్రియానా, ఫ్లోరానా. ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ ఆల్మోస్ట్ ఇద్దరికి ఈక్వల్ ఉంది. ఈ అమ్మాయికి 6 ఉంది, ఈ అమ్మాయికి 6 ఉంది. 6.1 కొంచెం 0.1 అనేది క్యాల్కులేషన్లో ఉండదుగా. ఇంక ఫ్లోరాకి ప్రియాకి ఇద్దరికి పడిద్ది. ఇద్దరు వెళ్ళిపోయారు అనుకోండి, మనీష్ సేవ్లో ఉంటాడు. 1%గా డిఫరెంట్ మనం చెప్పలేం. బట్ హరిత హరీష్ని మేబీ ఏమన్నా పంపించేస్తుందా మేనేజ్మెంట్లో? అంటే నా మీద ముద్ర వేసారు, నేను వీళ్ళతో ఉండదలుచుకోవాలా, నేను వెళ్ళిపోతున్నా, నాకు వెళ్ళిపోవాలని ఉంది, ఇలా మాట్లాడాడు కదా. మేబీ డోర్లు తీసి తక్షణం నీకు వెళ్ళిపోవాలని ఉంటే నిన్ను ఆపేవాడు ఎవ్వడు లేడు వెళ్ళిపో అంటే, ఆయన వెళ్ళిపోతే ఎవ్వడేం చేయలేడు. ఇది ఈ సీజన్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ అవుతుంది. డోర్లు తెరిచారు వెళ్ళిపోయాడు అనేది బిగ్గెస్ట్ ట్విస్ట్ అవుతుంది. సో మేబీ అట్లాగే ఏమన్నా కాల్ తీసుకుని హరిత హరీష్ని పంపిస్తే హరిత హరీష్, మనీష్ ఇద్దరు ఆయన మరి ఏం లాజిక్స్ వర్కౌట్ చేసి ఎలా ఆగుతాడా, వాక్ త్రూ చేసి గేట్లు ఇలా తెరవంగానే వెళ్ళిపోతాడు అనేది మనం చెప్పలేం. ఏది ఏమైనా డబుల్ ఎలిమినేషన్ జరిగితే మాత్రం సో ముగ్గురు డేంజర్లో ఉన్నారు, హరిత హరీష్, ప్రియా అండ్ ఫ్లోరా. ఈ ముగ్గురికి ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది. బట్ హరిత హరీష్ కొంచెం ఉన్నాడు. బట్ ఫ్లోరా, ప్రియా ఇద్దరిలో చెప్పలేం మనం. సెకండ్ ఎవరు అనేది చెప్పలేం, అది మనం క్విక్ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మనీష్కి ఎందుకు అంత గ్రాఫ్ తగ్గిపోయింది? సో ఇప్పుడు కామనర్స్ అందరినీ హేట్ చేశాడు. సో వర్స్ట్ కామనర్స్ అన్నారు. ఇది కానీ క్లిప్ చూపెడితే అదిరిపోద్ది శనివారం ఎపిసోడు. నేనైతే దానికోసం వెయిట్ చేస్తున్నా. సాటర్డే ఏమేమి చేస్తారా, ఏమేమి చూపిస్తారని. ఖచ్చితంగా తాట తీస్తారు కామనర్స్కి మాత్రం, అందులో డౌట్ లేదు. నాగార్జున ఈ టైంలో కానీ ఒకవేళ సో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఏమైనా అనౌన్స్ చేస్తే మాత్రం ఇంకా అదిరిద్ది. అది కూడా అగ్ని పరీక్షల వల్లనే పంపాలి, ఇంకా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. సెలక్షన్ ఓటింగ్ ప్రకారం పంపి స్వాప్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది షో. సో అప్పుడు వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏదేమైనా కొంత పార్టిసిపెంట్స్కి అయితే గ్రాఫ్ అయితే పెరుగుతుంది. సో మొత్తం అంతా హౌస్ అంతా ఒకటైన తర్వాత ఎలా ఆడతారు ఏంటి అనేది కూడా చూద్దాం. సో నాకైతే మనీష్ ఎలిమినేట్ అయిపోతాడు అనిపిస్తుంది. సో క్విక్ వీడియోలో చెప్తానే ఎవరు ఎలిమినేట్ అయ్యారని. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.